కరువు సీమ అనంతలో రైతులు కొత్త పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ పంటల సాగుకు స్వస్తి పలికి ఆదాయాన్ని పెంచే పంటల సాగును ఎంచుకుంటున్నారు. సమగ్రమైన యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధిస్తూ లాభాలను గడిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం రైతులు కొత్త పంటల సాగుపై దృష్టి పెట్టారు. వీరాంజనేయపల్లి గ్రామానికి చెందిన రైతు రవిబాబు గత 3-4 సంవత్సరాలుగా తన పొలంలో ఏ పంట వేసినా పెద్దగా గిట్టుబాటు కాలేదు. దీంతో కొత్త పంటలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న 2 ఎకరాల్లో ఓ ఎకరం వంగ, మరో ఎకరం సోయా చిక్కుడు పంట సాగు చేస్తున్నాడు. మొదటగా వేసిన సోయా చిక్కుడు పంట సాగుకు 50,000 రూపాయల వరకు పెట్టుబడైంది. పంట ఏపుగా పెరిగేందుకు, ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఉండేందుకు సమగ్రమైన సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులను పాటించాడు. అందుకు తగ్గట్టుగానే అధిక పంట దిగుబడి వచ్చింది. కరవు ప్రాంతం కావడం, 2 ఇంచు మేర నీరు రావడంతో తక్కువ నీటితో డ్రిప్ పద్ధతిలో ఈ పంటను సాగు చేస్తున్నాడు. అధిక దిగుబడులను సాధిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు రవిబాబు. జూన్ నెలలో వేసిన పంట ఆగస్టులో చేతికి వచ్చింది. మొదటి పంటలో సుమారు 1,50,000 రూపాయల వరకు ఆదాయం వచ్చింది. అందులో 50,000 రూపాయలు పెట్టుబడి పోగా 1,00,000 రూపాయలు ఇప్పటి వరకు లాభం వచ్చింది. 3 నెలలకొచ్చేసరికి ఈ పంట నెలకు 4 సార్లు కోతకు వస్తోంది. ఇప్పటి వరకు వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, టమాటో పంటలను సాగు చేశాను. వాటిలో ఏమాత్రం లాభాలు రాలేదు. అందుకే కొత్తగా సోయా చిక్కుడు సాగు చేపట్టారని రైతు రవిబాబు చెబుతున్నాడు. కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది అంటున్నాడు ఈ రైతు. పంట దిగుబడి 5 నెలల వరకు వస్తుండటంతో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. ఒకసారి పెట్టుబడి పెడితే పంట పూర్తయ్యే వరకు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది అంటున్నాడు. కరువు ప్రాంతమైనా కూడా మాకు కొద్దిగా ఏదో ఒక 2 ఇంచులు నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళతో మేము డ్రిప్ సిస్టంతో ఈ సోయా చిక్కుడు అనేది, అంటే చెన్నై చిక్కుడు కూడా అంటారు, ఇది అంతా మెడ్రాస్ మార్కెట్కే పోతుంది. ఇది కొత్తగా మేము సాగు చేసినాము. గత 3-4 సంవత్సరాల నుంచి వేరుశనగ, మిగతా పంటలు పెట్టి పెద్దగా గిట్టుబాటు కాలేదని చెప్పేసి నష్టపోయి కొత్త పంటలు పెడదామని చెప్పేసి ఆలోచన చేసి ఈ సంవత్సరం ఈ సోయా చిక్కుడు 1 ఎకరా, తర్వాత 1 ఎకరా వంకాయ పెట్టినాము. అది కూడా మెడ్రాస్, బెంగళూరు పోతుంది. మాకు ఫస్ట్లో ఒక 50-60 వేల వరకు పంట పెట్టుబడి అయింది. ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు వచ్చేసింది. ఇంకా కూడా ఇప్పుడు రేటు కొద్దిగా తక్కువే ఉంది. ఫస్ట్లో బాగానే ఉంది. ఇంకా కొద్దిగా రేటు వస్తే కొద్దిగా ఇంకా 1,00,000, 2 లక్షల వరకు రావచ్చు. మిగతా పంటలతో పోలిస్తే బాగానే ఉంది ఇది. కాకపోతే దీనికి కొద్దిగా పురుగు ఎక్కువ ఆశిస్తుంది. మేము ప్రతి వారము దీనికి మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది. తర్వాత లేబర్ కూడా 10-15 మంది ఇంకా అవసరం ఉంటారు. మాకు మిగతా పంటల కంటే కొద్దిగా పర్వాలేదు. గవర్నమెంట్ ఇంకా ఏదన్నా మాకు దీనికి ఏదన్నా సదుపాయాలు కల్పించి సబ్సిడీలు అట్లాంటివన్నీ ఇచ్చి ఏదైనా చేస్తే ఇంకా కొత్త పంటలు పెట్టి మేము ఇది చేసేకి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సైతం రైతులను ప్రోత్సహించడంతో పాటు ఉద్యానవన శాఖ అధికారులు కొత్త పంటల సాగులో సలహాలు, సూచనలు ఇస్తే రైతులు మరిన్ని పంటలు వేసే అవకాశం ఉంటుందని, లాభాలను పొందగలుగుతామని రైతు కోరుతున్నాడు.